హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎనర్జీ గోల్డ్. ఇప్పుడు నేను ఒక నెల క్రితం నకిలీ ఓఆర్పి నకిలీ ఆల్కలైన్ వాటర్ ఉన్నాయి వస్తున్నాయి మార్కెట్లోకి అని చెప్పా కదా ఒక వీడియో. అది మొత్తం చూపించలేదు, కొంచెమే వచ్చింది. అంటే అది చెప్పే కోణం వేర్లేండి. ఒక బెస్ట్ లీడర్కి ఒక బెస్ట్ డివైస్కి ఎగ్జాంపుల్గా నేను చెప్పాను. అది మొత్తం చూపించలేదు అందులో, అంటే వీడియో లెంత్ రాలేదు. నేను ఇది చూడండి, ఆర్ఓ ప్లస్ ఆల్కలీన్. నేను నాకు డెమో ఇచ్చారు వీళ్ళు. ఈ ఆర్ఓ అంట 15,000 అంట. ఈ 15,000 ఇది కంగన్ వాటర్ అంట. పేరు కూడా చెప్పారు, ఇదే కంగన్ వాటరు. కంగన్లో వచ్చే వాల్యూస్ ఇందులో వస్తాయి అని చెప్పి నాకే డెమో ఇచ్చారు వాళ్ళు. నేను అందరికీ డెమో ఇస్తుంటే వాళ్ళు నాకే ఇచ్చారు. చూద్దామని వెళ్ళాను, నాకు అంత ఐడియా ఉంది అయినా కానీ వెళ్ళాను. సరే చూద్దామని వెళ్ళాను. సరే డెమో మొత్తం ఏం చెప్తున్నారంటే వాళ్ళు pH చూపిస్తున్నారు, ఆల్కలైన్ pH, ఓఆర్పి చూపిస్తున్నారు, పింక్ కలర్ వచ్చింది. అంతా డెమో అంతా అయిపోయాక సరే అసలు ఈ వాల్యూస్ ఎలా వస్తున్నాయి అని అడిగాను. ఈ pH వచ్చింది, ఓఆర్పి వచ్చింది కదా, అవి ఎలా వచ్చాయంటే ఏం లేదు బాబు, దాంట్లో ఒక ఫిల్టర్ ఉంటుంది, దాని పేరు బయోసెరా అంటారు. ఆ ఫిల్టర్ అనేది 10,000 లీటర్ల వరకు ఫిల్టర్ చేస్తుంది. అప్పుడు మీకు వాల్యూస్ వచ్చేస్తాయి. 10,000 లీటర్లు అయిపోయాక చేంజ్ చేసుకోవాలి అని చెప్పారు. సరే, దానివల్ల ఏమి ఎఫెక్ట్ లేదు సార్, మామూలుగా ఓఆర్పి అయింది న్యాచురల్గా రావాలా? మీరు కంగన్ అంటున్నారు, కంగన్ కూడా నాకు ఐడియా ఉంది, అది అయోనైజింగ్ జరగడం వల్ల వాల్యూస్ వస్తాయి, ఇది జస్ట్ ఫిల్టర్ అవ్వడం వల్ల వస్తున్నాయి కదా అంటే అవన్నీ ఏం కాదు బాబు అన్నారు. ఓహో, నాకు మ్యాటర్ అయితే అర్థమైపోయింది, ఇదంతా డంచిక్ వ్యవహారం అని. మళ్ళీ ఇందులో బిజినెస్ ప్లాన్ కూడా సేమ్ మన బిజినెస్ ప్లాన్ని కొంచెం అటు ఇటుగా మార్చి సేమ్ మన బిజినెస్ ప్లాన్ లాగే ఉంది. బిజినెస్ కూడా ఉంది ఇందులో. దాన్ని అది కూడా చెప్పారు మాకు 3,000 వస్తుందంట ఒక డివైస్ అమితే. నన్ను చేయాలని అడిగారు కూడా. దీని కాస్ట్ 15,000 అంట. ఆర్ఓ ప్లస్ ఆల్కలీన్ 15,000 అంట. సో దీని వాల్యూస్ ఎలా వస్తున్నాయి అనేది మీకు చెప్తా, అందుకే ఈ వీడియో చేస్తున్నా. దయచేసి వీడియో అంతా చూడండి. ఆర్ఓ వాటరు, ఇది మన కంగన్ డివైస్ నుంచి తీసిన అయోనైజ్ జరగడం వల్ల వచ్చిన వాటర్. ఇందులో ఇది సున్నం అండి. సున్నం మనం చదువుకుంటాం కదా, కాల్షియం కార్బోనేటు, కాల్షియం బైకార్బోనేటు అని చదువుకునేటప్పుడు కాల్షియం కార్బోనేటు. సున్నం ఇందులో వేస్తున్నాం. కాల్షియం బైకార్బోనేట్ అంటే సోడా ఉప్పు, మనం దోశలు బోండాల్లో వేస్తాం కదండి, అది. ఇప్పుడు మీకు pH అనేది చూపిస్తాను. దీని సైడ్ చెప్పండి. ఈ 2 గ్లాసుల్లో ఒకే వాటరు, కాకపోతే ఇందులో సున్నం వేసాను, ఇందులో వేయలేదు. సున్నం కలగాలని షేక్ చేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు చెప్పే ఆల్కలినిటీ ఎలా వస్తుంది అనేది చూడండి. చూడండి మ్యాజిక్. ఇది సేమ్ వాటర్ కదా, ఈ డబ్బాలో నుంచే కదా రెండిట్లో నీళ్ళు పోసాను. ఇది మా ఇంట్లో ఆర్ఓ వాటర్ అనమాట. గ్రీన్, లైట్ గ్రీన్, అంటే 7 కన్నా కొంచెం తక్కువ. ఓకే 7 అయినా అనుకోండి, 7. సేమ్ అదే వాటరు ఆల్కలీన్. మన కంగన్ బాటిల్ కలర్ వచ్చేసింది, పర్పుల్ కలర్. అంటే ఆల్కలీన్ ఎట్టు వచ్చింది? మీ ముందే లైవ్లో చూపిస్తున్నాను కదా. ఇందులో pH డ్రాప్స్ చేశాను, ఇందులోనూ pH డ్రాప్స్ చేశాను, 2 కలిపి ఒకే వాటర్. ఏం జరిగింది మ్యాజిక్? నేనేం మెజిషియన్ కాదు కదా. సున్నం వాడు చెప్పాడు కదా బయోసెరా ఫిల్టర్ ఉంటుంది అని. ఆ సున్నం అందులో ఉండే కెమికల్స్ కూడా అవే, సోడియం కార్బోనేటు, సోడియం బైకార్బోనేటు, ఈ సున్నాలు, సోడా ఉప్పులు, అవన్నీ ఇంకా కెమికల్స్ అవన్నీ కలిపి వాడు pH
అనేది మనకి ఆల్కలీన్ ఇందులో మెన్షన్ చేశాడు చూడండి, ఆల్కలీన్ అని మెన్షన్ చేశాడు. ఇది వాడు చెప్పించే ఆల్కలీన్ అంటే. ఇందులో కానీ ఆల్కలీన్ ఇందులో ఎట్ట వచ్చింది? రెండు ఒకే వాటర్ కదా, మీ కళ్ళ ముందే కదా పోసాను. ఇందులో ఆల్కలీనిటీ చూపిస్తాయి. ఇప్పుడు మన కంగన్ డివైస్లో వచ్చిన ఆల్రెడీ పోస్తున్నా నీళ్ళు. ఇందులో చూడండి, ఇది చూడండి, ఈ మన అయోనైజర్లో తీసిన ఆల్కలైన్ వాటర్. ఇది ఆర్ఓలో నుంచి తీసిన వాటర్ అసిడిక్. ఇదే ఆర్ఓ వాటర్లో సున్నం కలపడం వల్ల వచ్చిన ఆల్కలినిటీ అది. అవి తాగితే మన కడుపులో పేగులు ఉంటాయా? మన ఆరోగ్యం ఏమైపోతుంది? ఇప్పుడు ఇంకోటి మీకు డైరెక్ట్గా ఇంకోటి చూపిస్తా చూడండి. ఇది ఇప్పుడు అసిడిక్లో ఉంది కదా, లేదా న్యూట్రల్లో ఉంది కదా, ఇందులో సున్నం వేస్తా చూడండి, ఏమవుద్దు మీ కళ్ళ ముందే. చూడండి మ్యాజిక్. సున్నం కలపడం వల్ల ఆల్కలీన్ అయిపోయింది. ఈ సిస్టమే అందులో ఉండేది. ఈ సిస్టమ్ అందులో ఉంటుంది. వాడు చెప్పిన బయోసెరా ఫిల్టర్ అంటే అదే. సార్ 10,000 లీటర్లు వస్తుంది సార్, మీరు ఎప్పుడో మార్చుకోవాలా అన్నాడు కదా. ఆ 10,000 లీటర్లు మనం తాగితే, ఆ 10,000 లీటర్లు మనం తాగేలోపు, ఆ ఫిల్టర్ చేంజ్ చేసేలోపు మన హాస్పిటల్కి పోయి ఒక 30-40 వేలు పెట్టుకోవాలి. 30-40 వేలు అంటే చాలా తక్కువే. ఇంకేదైనా కిడ్నీ కానీ ఏదైనా ఎగిరిపోయిందంటే ఇంకా దాని లెక్క వేరే. ఇందాక నేను చెప్పాను కదా, చాలా ఖర్చు అవుతుంది. అది అమౌంట్ అనేది నేను చెప్పలేను కూడా. లేదా ఆ శరీర బాధ మనమే పడాలి. వాడేడు అనవసరంగా వాడు అమ్ముకోవడానికి 15,000కి మన గంట కడితే, మనం అవి తెలిసి తెలియక, లేదా మనం మాలాంటి వాళ్ళు చెప్పినా కానీ వినకుండా, ఎందుకంటే నాకు జరిగింది ఇది. నేను డెమో చెప్పి అంతా చెప్పి అన్ని వాల్యూస్ చూపించిన తర్వాత ఆయన ఏం చేశాడంటే ఓకే అని చెప్పి వెళ్ళిపోయి ఆయన ఇంట్లో ఉన్న ఆల్వో తీసేసి వేరే ఆల్వో తగిలిచ్చేసుకున్నాడు. అప్పుడు అన్నీ వస్తున్నాయి సేమ్ ఇలాగా. నువ్వు చెప్పిన వాల్యూస్ అన్నీ మాకు వస్తున్నాయి, ఇంకా నీ కంగన్ డివైస్ పడలేదని చెప్పాడు. సరే ఆ వాటర్ దాన్ని టెస్ట్ చేస్తానంటే ఆయన రావట్లేదు, ఎందుకంటే ఆయనకు కూడా తెలుసు విషయం. ఆయన ఫాలో అప్ చేస్తున్నాం, ఎప్పటికైనా ఒక సంవత్సరానికైనా ఆయనకి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, అప్పుడు మళ్ళీ కంగన్ డివైస్ తీసుకుంటాడు కూడా. టచ్లోనే ఉన్నాడు ఆల్రెడీ. ఇప్పుడు సో నేను చెప్పేది ఏంటంటే, ఈ 15,000, 20,000, 30,000, 40,000 మీకు ఓఆర్పి వస్తుంది, ఆల్కలినిటీ వస్తుంది అంటే నమ్మవాకండి, కొనవాకండి. అవి హెల్త్ పాడైపోద్ది. ఈ సైంటిఫిక్గా ఏ సర్టిఫికేట్ ఉండదు వీళ్ళ దగ్గర. నేను అడిగాను, వీళ్ళు నాకు డెమో ఇచ్చినప్పుడు నేను అడిగాను, సరే ఏమైనా సర్టిఫికేట్లు ఉన్నాయా మనకి, ఇది వాటర్ అనేది ఆరోగ్యానికి సంబంధించింది కదా బాడీలోకి తీసుకుంటున్నప్పుడు అంటే, సర్టిఫికేట్లు ఏం పడలేదు, నీళ్ళది ఏముందబ్బా అలాగే చెప్పాడు. నీళ్ళ సర్టిఫికేట్ ఏంది, నువ్వు చిన్నప్పటి నుంచి తాగడం లేదు నీళ్ళని అన్నాడు. అంటే అతనికి ఏమాత్రం నాలెడ్జ్ లేదు, జస్ట్ ఆరు అమ్ముకోవడానికి వచ్చాడంతే. ఈ డెమో అంతా చూపిస్తే వాడు పారిపోతాడు, అసలు ఉండడు కూడా. వీడికాడే నాయన ఇన్ని తెలిసి వీడికి అనవసరంగా చెప్పాను నేను. నెక్స్ట్ ఇప్పుడు ఓఆర్పి కూడా చూపిస్తా చూడండి. సేమ్ వాటరు, దీంట్లో ఆల్రెడీ కంగన్ వాటర్ పోసే ఉంది, ఇంకొంచెం కూడా పోస్తాను. ఇప్పుడు జనరల్గా ఈ నీళ్ళు బాగా పోసి, ఇప్పుడు జనరల్గా ఒకే వాటర్ రెండిట్లో పోయాలి కదా, అది నీకు చూపిస్తాను. మన దాంట్లో ఓఆర్పి అయోనైజింగ్ చర్య జరగడం వల్ల వస్తుంది, మామూలు నీళ్ళల్లో ఎలా వస్తుంది? రాదు కదా. మనం ఏంటంటే ప్లాటినం ప్లేట్లు ఉంటాయి, టైటానియం ప్లేట్ల మీద ప్లాటినం ప్లేట్లు కోటింగ్ ఉంటుంది. అవన్నీ చెప్తే జనంకి ఏందబ్బా ఏందో చెప్తున్నాడు అనిపిస్తుంది. కానీ మనం అర్థమయ్యేటట్టు చెప్పాలి. గోల్డ్ రేటు కన్నా ప్లాటినం రేటు ఎక్కువ, అందువల్లే మనకి కొంచెం కాస్ట్ అనేది హెవీగా కనిపిస్తుంది అని చెప్పాలి. ఓకే, ఇప్పుడు చూడండి మళ్ళీ నెక్స్ట్ ఓఆర్పి చూపిస్తా. సేమ్ సున్నం, ఈ రెండు ఆరో వాటరే. ఇది కంగన్ వాటరు సైడ్కి పెట్టాను.
సైడ్కి పెట్టాను. ఇప్పుడు చూద్దాము. ఒక దాంట్లో సున్నం వేస్తాను. సున్నం వేసాను. దీంట్లో సున్నం వేయలేదు. వాటర్ మాత్రం రెండు సేమ్, మన ఇంట్లో వాటర్. ఇప్పుడు ఓఆర్పి డ్రాప్స్ వేస్తాను. 1 2 3, 1 2 3. ఇది మన అయోనైజర్ వాటర్. 1 2 3, రెండే వేసా, 3 పడింది. ఓకే, చూడండి, ఇందులో ఓఆర్పి రాలా, సేమ్ నీళ్ళే కదా, కానీ ఇందులో మాత్రం ఓఆర్పి ఏకదమ్ అని థిక్గా వచ్చింది. ఫుల్ ఓఆర్పి ఉందన్నమాట. ఇది ఓఆర్పి కాదు, కెమికల్ రియాక్షన్ అంటారు దీన్ని. వాళ్ళు నాకు చెప్పిండేమో చూపించారు కదా, ఓఆర్పి వచ్చింది చూడు 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 అని. సేమ్ ఇదే, సున్నం కలపడం వల్ల ఆ ఓఆర్పి వచ్చింది. మన అయోనైజింగ్ ద్వారా తీసిన నీళ్ళు, అది మనకు తెలిసిందే. 800 - ఓఆర్పి ఉంటుంది మనకి హెల్త్కి మంచిది. ఇది చూడండి, ఇవన్నీ ఏంటంటే ఆక్సిమీటర్ టిప్ చేస్తే అప్పుడు కరెక్ట్గా చూపిస్తుంది. వాళ్ళు ఆక్సిమీటర్లో అవన్నీ చూపించరు, మన దగ్గర ఉండి పెడతామన్నా కానీ ఒప్పుకోరు కూడా. సరే, ఇందులో ఓఆర్పి రాలే కదా, ఇందులో కూడా వేస్తారు చూడండి సున్నం. చూడండి, అందులో కూడా వచ్చేసింది. చూడండి. సో దయచేసి నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా మా కంగన్ డివైస్ డెమో విన్న తర్వాత కొంతమంది అతి తెలివి ప్రయోగించి ఆర్ఓ షాపులకో సంథింగ్ ఎక్కడికో వెళ్ళి నాకు ఓఆర్పి కావాలా, ఆల్టర్నేటివ్ కావాలా, పలానా డెమో ఇచ్చారు, నాకు అవి ఉంటే మంచిదంట అంటే మేము చెప్తాం కదా, అవి ఉంటే మంచిది, ఆరోగ్యానికి మంచిది, క్యాన్సర్ నుంచి గ్యాస్ ట్రబుల్ దాకా ఏది మనకి రాకుండా చూసుకుంటుంది అని చెప్తాం కదా. వాటిని అక్కడ ప్రయోగిస్తారు అన్నమాట. వాళ్ళు వెళ్ళినప్పుడు ఇలా అడుగుతారు, ఇవి కావాలి అని. వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి, ఇలా కూడా దొరుకుతాయి, హెల్త్కి మంచిది కాదు అని. ఇవేనబ్బా, ఇప్పుడు ఈ నీళ్ళు రోజు తాగుతాం, నాకు సపోజు ఏం కాదు. ఈ నీళ్ళు ఒక్క నెల ఎందుకులేండి, ఒక వారం తాగాను అనుకోండి, నా పేగులు ఉంటాయా? అది మనకు తెలియదు, చాలా లైట్గా డ్యామేజ్ అవుతా పోతుంది. గ్యాస్ ప్రాబ్లం వస్తుంది, కడుపులో మంట, ఏం తిన్నా కానీ కడుపులో మంట వస్తుంది. అప్పుడు హాస్పిటల్కి పోతాం, వాడు ఇన్ని ట్యాబ్లెట్లు రాస్తాడు, అవన్నీ మింగాల, మళ్ళీ ఏ నెలతోనే మింగుతాం. అవి కూడా అది తగ్గేదిలే పడలే, ఆ ట్యాబ్లెట్లన్నీ మింగితే కిడ్నీ ప్రాబ్లం అవుతుంది. అప్పుడు ఇంత ప్రాబ్లం వచ్చిన తర్వాత ఈ ఆర్ఓ అనేది తీసి పక్కన పడేస్తారు. ఇది పెట్టుకున్నప్పటి నుంచే నాకు ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చాయి. అప్పుడు వాడు ఎవడో చెప్పాడు అయ్యా మంచిది కాదని, అయినా కానీ నేను అనవసరంగా పెట్టుకున్నాను. దానివల్ల ఈరోజు నా కిడ్నీ పోయింది, లేదా ఇంకో ప్రాబ్లం వచ్చింది, ఇంకోటి పోయింది, నా కడుపు పొక్కిపోయింది అని అనుకుంటారు. అప్పుడు ఏం లాభము? ఒకటి డ్యామేజ్ జరిగిపోయిన తర్వాత నువ్వు అనుకోని ఏం లాభం? సో ఈ వీడియో చూసే మన డిస్ట్రిబ్యూటర్లు చెప్పండి, ఈ వీడియో ప్లేస్ చేసి చూపించండి, లైవ్గా చూసి చెప్పాను కదా మీకు, పనికి వస్తుంది. ఇవి తాగితే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ 100కి 100% వస్తాయి. ఇవి తాగకూడదు. కెమికల్ ఫిల్టర్ నుంచి వచ్చిన నీళ్ళు ఏమవుతాయి? ఇప్పుడు మీకు లైవ్లో చూపించాను కదా, ఆల్కనీటీ కానీ ఓఆర్పి కానీ సున్నం వేయడం వల్ల వచ్చాయి. సున్నం వేయని గ్లాసులో రాలా, సున్నం వేసిన గ్లాసులో వచ్చింది. మళ్ళీ ఆ గ్లాసులోని సున్నం పొడి నలిపేస్తే ఓఆర్పి వచ్చేసింది. అంటే 15,000కే ఓఆర్పి, ఇదంతా 1000 ఓఆర్పి ఉన్నట్టుంది. 1000 ఓఆర్పి 15,000కే వస్తే ఇంకేమైనా ఉందా? మంచిదే కదా. కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ వీడియోని సేవ్ చేసుకోండి, లేదా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీకు వీడియోలు వస్తుంటాయి. ఎందుకంటే మన ఎనర్జీ గ్రూపుల్లో పెడుతుంటాను, మన ఎనర్జీ ఫ్యామిలీ వాళ్ళే సరిగ్గా చూడట్లేదు, ప్లస్ సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి. మన ఫ్యామిలీని మనమే గౌరవించుకొని మనమే ఎంకరేజ్ చేయకపోతే ఎలా? ఒకసారి ఆలోచించండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోలకు లైక్ కొట్టండి. మీరు సబ్స్క్రైబ్ చేసే విధానాన్ని బట్టి, లైక్లను బట్టి, వ్యూస్ని బట్టి కొత్త విషయాలు తెలుసుకొని మన వెంకట్ సార్ ద్వారా కానీ, మన జలకం శ్రీనివాస సార్ ద్వారా కానీ, వాళ్ళ దగ్గర చాలా నాలెడ్జ్ ఉంటుంది. ఆ నాలెడ్జ్ని తీసుకొని ఇంకా వీడియోలు చేస్తాను. ఇప్పుడు ఇది చెప్పింది కూడా నాకు జలకం శ్రీనివాస సారే. ఆయన చెప్పడం వల్ల నేను ఇంటికి టెస్ట్ చేసి అంతా వీడియో చేశాను.
అంటే ఒక నెల ముందే దీనికి లెంతీ వీడియో చేయాలని ఇప్పుడు చేస్తున్నాను. సో వాళ్ళ ద్వారా మరింత నాలెడ్జ్ తీసుకొని నేను మంచి మంచి వీడియోలు చేస్తాను. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మన కంగన్ ఫ్యామిలీ నన్ను ఎంకరేజ్ చేయాలని కోరుకుంటాను. ఓకే, బాయ్.